ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ఓ ఆఫీసును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ కార్యదర్శి మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది గిరిజనులు ఇళ్ల స్థలాల కోసం ఎంఆర్ఓ ఆఫీసును చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమై క్యాంప్ ఆఫీస్కి రావాల్సిందిగా చెప్పగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్ట రాగమై దయానంద్ గిరిజనుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ ముందు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సంబంధిత రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో చర్చించి 3 రోజుల్లో సర్వే చేపిస్తామని హామీ ఇవ్వటంతో గిరిజనులు వెనుతిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ కార్యదర్శి మద్దిశెట్టి సామెతలు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు కలెక్టర్ నుంచి అనేక మార్లు సర్వే నిర్వహించడం చెప్పినా అధికారులు స్పందించకపోవడంతో ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి గిరిజనుల ముందే ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. జైలుకి వెళ్తాను అంతే తప్ప జనాన్ని పిచ్చోళ్ళ చేసి అధికారులు ఇబ్బందులు గురి చేయొద్దు. గతంలో ప్రభుత్వం లాగా చేస్తే ఊరుకునేది లేదు. అవసరమైతే 3 లారీలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతాను. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నా. ఎమ్మెల్యే గారు చెప్పినా మీరు పనిచేయరు, కలెక్టర్ గారు చెప్పినా మీరు పనిచేయరు, హైకోర్టు చెప్పినా పనిచేయరు. మీరు ఆడిపోవాలండి. మరి ఏం కొత్తగా వచ్చారన్న 3 నెలలు అయితే ఉంటాయి. అవును, గట్టుపురం పోకను ఉన్నప్పుడు ఫారెస్ట్ ఎట్ అయితే అంటున్నా. నేను 3 సంవత్సరాలు సర్వే చేశానండి భూముల విషయంలో. నేను సర్వే ట్రైనింగ్ తీసుకున్నా. ఎట్లయితే చెప్పండి. కలెక్టర్ గారు 8 మెమోలు ఇచ్చాడు మీకు సర్వే చేయమని. 8 మెమోలు ఉన్నాయి నా దగ్గర. లేదంటే మీరు చూడండి, నా మీద మెమో ఉంది. నాకు ఏం చేస్తారన్నప్పుడు నాన్ రేపు 100 ఎకరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఫోన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారని వెళ్ళినా నన్ను చేసేది కూడా ఏం లేదు. ఆయన చంద్రపాల్ 100 ఎకరాలు 90 సంవత్సరాలు కౌలు రాపించుకోండి. ఆయన ఉందక్క ఇందులో ఇక్కడుందో చూడండి. 30 ఎకరాలు కబ్జా చేశారు, 40,000 చొప్పున తీసుకున్నారని మొత్తం ఉంది కంప్లైంట్. మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మీ అందరికి ఇల్లు రావడానికి మేము ప్రయత్నిస్తాం. 100% మా సాయంత్రం మేము చేస్తాం. గవర్నమెంట్తో కొట్లాట అయినా సరే మీకు ఇళ్ల స్థలాలు వచ్చేదని మేము చేస్తాం. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఓకేనా? అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడ ఉన్నా కూడా ఎంఆర్ఓ గారు చెప్పాం. దాన్ని సర్వే చేసి ఎక్కడ ఉన్నట్టయితే అది ఇచ్చే విధంగా మనం అడిగాం. ఓకేనా? ఏంటి 3 డేస్ చేసుకోవాలి. అందరికీ నమస్తే. సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాష్పల్లి రెవెన్యూ పరిధి బుగ్గపాడు గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 360, 361, 343 నుంచి 359 వరకు ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. 1993 నుంచి 2013 వరకు. ఆ భూములలో నుంచి బుగ్గపాడు, రుద్రాష్పల్లి, గాంధీనగర్, అబీపుర, నాగుపల్లి, పాతూరు, నాగుపల్లికి సంబంధించి, రేగడపాడుకు సంబంధించి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి 1000 మంది దాకా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కావాలని చెప్పి గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము ఉన్నాం అనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఎవిడెన్స్తో వచ్చా ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆ భూములు గవర్నమెంట్ భూమి అని. ఇదే ఎంఆర్ఓ గారు, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారే నాకు ఆర్టీఐ కింద ఇచ్చాడు ఇది గవర్నమెంట్ భూమి అని. మళ్ళీ ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే 2 రోజులు ఆగండి చూద్దాము, నేను ఇంకా ఫైళ్ళు చూడలేదు అంటున్నారు. ఫైళ్ళు చూడటానికి 2 రోజులు అవసరం లేదు. మీడియా సమక్షంలో ఫారెస్టు, రెవెన్యూ, కోడుదారులు, ఇళ్ల స్థలాల బాధితుల తరఫున మేము కూర్చుంటాం. మీడియా సమక్షంలో చర్చలకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ గవర్నమెంట్ భూమి కాకపోతే మేము వదిలేస్తాం. గవర్నమెంట్ భూమి అయితే మీరు వదిలేస్తారా? దీని మీద 9 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఆల్రెడీ నేను రీసెంట్గా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దృష్టికి ఇది తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లుపట్టి విక్రమార్క గారికి కూడా నేను మెమోరాండం ఇచ్చాను. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, గిరిజన శాఖ మంత్రి. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి.
డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.